ఒంటరి పోరికే సై అంటున్నారు. రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ కార్యాచరణ, క్షేత్రస్థాయి పోరు ముమ్మరం చేయాలని నిర్ణయం. రంగంలోకి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అగ్రనేతల విస్తృత పర్యటనలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లపై ప్రత్యేక నజర్, అన్నింటినీ గెలుచుకునేందుకు వ్యూహం, కోవాటు రాజకీయాలపై అగ్రనాయకత్వం సీరియస్, ఆ నేతలకు పార్టీ అధ్యక్షుడు నబీన్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒంటరి పోరుకే బీజేపీ ముందుకెళ్తుందంట. హన్మకొండలో వేదికపై మోదీ పాటకు కండువాలు ఊపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్న బీజేపీ నేతలు. మళ్ళీ మొదటి వరుసగా బండి సంజయ్ ఉంటాడే. ఓపెన్ ఇక కాంగ్రెస్ అంటేనే మోసం అంటున్నారు. ఆ హామీలు అమలు చేసే చరిత్ర ఆ పార్టీకి లేదు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? ఆ పార్టీకి ఎంతో సేవ చేసిన పీవీని మరణించాక కూడా అవమానించింది. రాహుల్ పార్ట్ టైం లీడర్, ప్రజా సమస్యలు పట్టవు. కరోనాలో మోదీ 80 కోట్ల మందిని రక్షించారు. సుష్మా స్వరాజ్ కృషి వల్లే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణకు చిన్నమ్మ సుష్మా స్వరాజ్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం. హన్మకొండ సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, స్వార్థపరులే జంజీ ఉద్యమాలు అంటున్నారు. భారతీయ యువత వారి మాయలో పడద్దు. విబిఐటి విద్యార్థి కాన్క్లేవ్ లో నితిన్ నబీన్ పిలుపును కూడా ఇచ్చేసిండ్రు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అంతర్గత కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపాయి. సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలను పార్టీ ముమ్మరం చేయనున్నది. ప్రజాప్రతినిధులకు టైం టేబుల్ కూడా సిద్ధమవుతుందని వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు తేదీ గుర్తు పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక ఈ తేదీని గుర్తు చేసుకోవాలి. అధికారంలోకి రావడమే మన టార్గెట్ అని నితిన్ నబీన్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో స్పష్టం చేశారని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజాప్రతినిధులు చాలా మంది పాల్గొన్నారు. అధికారంలోకి రావడం పెద్ద సమస్య ఏం కాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. బట్ లీడర్ల కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. మెయిన్గా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి. అటు రాజాసింగ్ను తీసుకోండి, ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని యూజ్ చేసుకోండి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని యూజ్ చేసుకోండి. జబర్దస్త్గా పనిచేస్తున్నారు. రైతాంగం సమస్యలపైన సుస్పష్టంగా మాట్లాడే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని యూజ్ చేసుకోండి. లేడీ డైనమిక్ లీడర్గా ఉన్న డీకే అరుణను యూజ్ చేసుకోండి. అలా పారిశ్రామికవేత్త కావచ్చు, అనువనుగా డబ్బులతో సంబంధం లేకుండా డబ్బే ప్రధాన ఎజెండాగా బ్రతకట్లేదు, కొండ విశ్వేశ్వరరెడ్డిని యూజ్ చేసుకోండి. రఘునందన్ రావు మంచి సబ్జెక్ట్ ఉన్న లీడర్, అడ్వకేట్, విద్యావేత్త, ఒక జర్నలిస్టు, అన్ని కోణాలు ఆల్రౌండర్ ప్రదర్శన ఉన్న రఘునందన్ రావుని యూజ్ చేసుకోండి. ఇంతమంది టాప్ లీడర్స్ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఒక్క ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసుకోలేకపోతుంది. ప్రభుత్వం పైన కొట్లాడలేకపోతుంది. మరి ఎందుకో అర్థం కావట్లేదు. వీళ్ళ సమస్యలని క్లియర్ చేసుకొని మీరు పోరాటం చేస్తే 100% వస్తారు. ఇక లేదంటే గంతే సునామీ.